మా ఇంటి పేరు ధరావత్ సకులు, నా పేరు సోని. మా ఆయన మీద లోను నేను తీసుకోనంటే రాము సార్ 2-3 సార్లు తిరిగిండు. 10,000 లంచం ఇచ్చిన, కొడకండ్లకు తీసుకోపోయిండు. మా ఆయన పోటీ ఇచ్చిన, మా ఆయన పేరు మీద 1,30,000 వస్తాయి బిడ్డ అని లోన్ చేపించిన. 8 కిస్తీలు కట్టుకుంటే సరిపోదంటే నేను 7 కిస్తీలు కట్టిన. కిస్తీకి 24,000 చొప్పున కట్టుకున్న సుధా. ఇప్పుడు ఒక్క కిస్తీ పైసలు ఉండగా సుధా ఇప్పుడు మా భర్త చచ్చిపోయిండు. ఇది మా డాడీ మీద లోన్ క్లియర్ అవుతుంది కదా, ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నారు కదా మీరు మా నాన్న పేరు మీద లోన్ అని ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలే వాళ్ళు. ఫైనాన్సలు నిన్న వచ్చి మా ఇల్లుకి అంతా కలర్ వేసిపోయిండు. ఇప్పుడు పైసలు కట్టాలి, ఇంకా 75,000 కనుక కట్టాలి అంటాడు. నా భర్త చనిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు డేటా సబ్సిడీ సుద్ధా ఉంది. అట్లా మాకంతా దొబ్బడి చేసిరు సార్. ఇప్పుడు ఇది ఏం లేకుండా మేము సావాలనా బతకాలనా, నా కొడుకులు చిన్నోళ్ళు నా భర్త పేరు మీద లోన్ చేసి చచ్చిపోయిండు అయినా సుధా ఇన్సూరెన్స్ కట్ చేసుకొని నాకు డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు నీ కొడుకు పేరు మీద లోన్ చేసినావు, మేము నీ కొడుకు పేరు మీద లోన్ ఉందని అంటారు. ఇదేమైనా పద్ధతేనా? సావాలనా బతకాలనా, రైతులను కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము. ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నారు వాళ్ళు. ఏమైనా అపమ సూపం అయితే వస్తుందని అన్నారు, రాలే.